మీ ఇంటి పక్కన ఉండే రిలయన్స్ ఫ్రెష్, మీరు బట్టలు కొనే రిలయన్స్ ట్రెండ్స్, మీ ఫోన్లో ఉండే జియో మార్ట్. ఈరోజు భారతదేశంలో ఒక సామాన్యుడి ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో రిలయన్స్ అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఈ వేల కోట్ల సామ్రాజ్యం వెనుక ఒక సాధారణ టీచర్ కుమారుడి అసాధారణ కల ఉంది. జేబులో పట్టుమని 10 రూపాయలు లేని స్థితి నుండి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఒక సంస్థ ఎలా ఎదిగింది? ఒక చిన్న గదిలో మొదలైన యాన్ అంటే నైలాన్ దారం వ్యాపారం ఈరోజు లక్షల కోట్ల రిటైల్ సామ్రాజ్యంగా ఎలా మారింది? ఈరోజు మనం రిలయన్స్ ప్రస్థానాన్ని, వారు అనుసరించిన వ్యాపార వ్యూహాలను మరియు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విజయగాథను వివరంగా చర్చించుకుందాం. 1932 గుజరాత్లోని చోర్వాడ్ అనే చిన్న గ్రామం. ఒక సాధారణ స్కూల్ టీచర్ ఇంట్లో ధీరుభాయ్ అంబానీ జన్మించారు. ఇంట్లో పేదరికం, కానీ కళ్లలో మాత్రం ప్రపంచాన్ని జయించాలనే ఆశ. 10వ తరగతి చదివాక తన 17వ ఏట ఉపాధి కోసం యెమెన్ దేశంలోని ఏడెన్ నగరానికి వెళ్లారు. అక్కడ ఒక పెట్రోల్ బంకులో నెలకు 300 రూపాయల జీతానికి ఫిల్లింగ్ బాయ్గా చేరారు. అక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అప్పట్లో ఏడెన్ నగరంలో వెండి నాణేలు చెలామణిలో ఉండేవి. ఆ నాణేలలో ఉండే వెండి విలువ ఆ నాణెం ముఖ విలువ కంటే ఎక్కువగా ఉందని ధీరుభాయ్ గమనించారు. వెంటనే ఆ నాణేలను సేకరించి, కరిగించి లండన్లోని వ్యాపారులకు విక్రయించడం మొదలుపెట్టారు. అక్కడ ఆయనకు మొదటిసారి ఆర్బిట్రేజ్ అంటే ఏంటో తెలిసింది. కానీ ఆయన లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం. 1958లో కేవలం 500 రూపాయలతో ముంబై తిరిగి వచ్చారు. ముంబైలోని మసీద్ బందర్ ఏరియాలో ఒక చిన్న 350 చదరపు అడుగుల గది, ఒక టెలిఫోన్, ఒక టేబుల్, 3 సిబ్బంది. అక్కడ ప్రారంభమైంది రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్. మసాలా దినుసులు ఎగుమతి చేయడం, నైలాన్ దారం దిగుమతి చేయడం వారి మొదటి వ్యాపారం. 1966లో ధీరుభాయ్ టెక్స్టైల్ రంగంలోకి అడుగుపెట్టారు. అహ్మదాబాద్లో ఒక చిన్న మిల్లును స్థాపించి తన అన్న కుమారుడి పేరు మీద విమల్ బ్రాండును పరిచయం చేశారు. అప్పట్లో మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి, కానీ ధీరుభాయ్ ఒక అద్భుతమైన మార్కెటింగ్ టెక్నిక్ వాడారు. దేశవ్యాప్తంగా వందలాది షోరూంలు తెరిచారు. ఓన్లీ విమల్ అనే స్లోగన్ ప్రతి ఇంటికి చేరింది. ప్రజలే యజమానులు. 1977లో రిలయన్స్ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అప్పట్లో స్టాక్ మార్కెట్ అంటే కేవలం ధనికులకే పరిమితం. కానీ ధీరుభాయ్ సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వెళ్లారు. నా కంపెనీలో పెట్టుబడి పెట్టండి, మీరు నాతో పాటు ఎదుగుతారు అని నమ్మబలికారు. వేలాది మంది ప్రజలు ఆయనను నమ్మి పెట్టుబడి పెట్టారు. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశాలు ఒక క్రికెట్ స్టేడియంలో నిర్వహించాల్సి వచ్చేదంటే ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 2002లో ధీరుభాయ్ మరణం తర్వాత రిలయన్స్ బాధ్యతలు ఆయన కుమారులు ముఖేష్ మరియు అనిల్ అంబానీలకు అందాయి. విభజన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ చేతికి వచ్చింది. అప్పటికే పెట్రోలియం రంగంలో రిలయన్స్ నంబర్ 1. కానీ ముఖేష్ అంబానీ కన్ను మరో రంగంపై పడింది, అదే రిటైల్ మార్కెట్. భారతదేశంలో 70% పైగా రిటైల్ మార్కెట్ అసంఘటితం, అంటే కిరాణా షాపులు, వీధి వ్యాపారులు. దీన్ని ఒక క్రమపద్ధతిలోకి తెచ్చి ఆధునిక షాపింగ్ అనుభవాన్ని సామాన్యుడికి అందించాలని ఆయన భావించారు. అలా 2006లో హైదరాబాద్లో మొదటి రిలయన్స్ ఫ్రెష్ స్టోర్ ప్రారంభమైంది. రిలయన్స్ ఫ్రెష్ రాకతో రిటైల్ రంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అంబానీ ప్రవేశపెట్టిన మోడల్ చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైనది. ఫార్మ్ టు ఫోర్క్ మోడల్. రైతుల దగ్గర నుండి నేరుగా పంటను సేకరించడం. దీనివల్ల మధ్యవర్తుల కమిషన్లు తగ్గాయి. తక్కువ ధర. మధ్యవర్తులు ఏకపోవడంతో కస్టమర్లకు మార్కెట్ కంటే తక్కువ ధరకే కూరగాయలు, నిత్యావసరాలు లభించాయి. నాణ్యత. ఏసీ రూముల్లో, శుభ్రమైన వాతావరణంలో కూరగాయలు కొనడం అనేది మధ్యతరగతి ప్రజలకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ప్రారంభంలో స్థానిక వ్యాపారుల నుండి వ్యతిరేకత వచ్చినా రిలయన్స్ వెనక్కి తగ్గలేదు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ తమ నెట్వర్క్ను విస్తరిస్తూ పోయారు. కేవలం కూరగాయలకే పరిమితం కాకుండా రిలయన్స్ ప్రతి రంగంలోనూ అడుగుపెట్టింది. రిలయన్స్ ట్రెండ్స్. మధ్యతరగతి యువతను టార్గెట్ చేస్తూ అందుబాటు ధరల్లో ఫ్యాషన్ను పరిచయం చేసింది. ఈ రోజు ఇది దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ రిటైలర్. రిలయన్స్ డిజిటల్. ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవం. టీవీలు, మొబైల్స్, ల్యాప్టాప్స్ కోసం ప్రత్యేక స్టోర్లు. రిలయన్స్ స్మార్ట్ అండ్ స్మార్ట్ బజార్. బిగ్ బజార్ వంటి సంస్థలను వెనక్కి నెట్టి
భారీ సూపర్ మార్కెట్లను చిన్న పట్టణాలకు కూడా తీసుకెళ్లింది. జియో మార్ట్ డిజిటల్ విప్లవం 2020లో జియో మార్ట్ ప్రారంభమైంది. దేశ్ కీ నయీ దుకాన్ అనే నినాదంతో వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాలకు రిలయన్స్ గట్టి పోటీని ఇస్తోంది. ఈ రోజు రిలయన్స్ రిటైల్ లక్షల మందికి ఉపాధినిస్తోంది. ఒక చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి కన్న కల ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమైంది. రిలయన్స్ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: కలలు కనడం ముఖ్యం కాదు, ఆ కలలను నిజం చేసుకునే ధైర్యం ఉండాలి. మీ దగ్గర ఈ రోజు పెట్టుబడి లేకపోవచ్చు, సరైన ఆఫీస్ లేకపోవచ్చు, కానీ మీ దగ్గర ఒక గొప్ప ఆలోచన, కష్టపడే తత్వం ఉంటే మీరు కూడా మీ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు. మీరు కూడా ఒక వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే ధీరూభాయ్ మాటలను గుర్తుంచుకోండి. ఆలోచన ఎవరి సొత్తు కాదు, ఎవరైతే కొత్తగా ఆలోచిస్తారో వారే విజేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రిలయన్స్ ప్రయాణంలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కామెంట్ చేయండి.